ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ వేస్తున్న వ్యూహాత్మక అడుగులు ఫలిస్తున్నాయి. గ్రామీణ స్థాయిలో పార్టీ పట్టు పెరుగుతోంది. దీనినే పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశించారు. బలమైన వైసీపీ ఓటు బ్యాంకును బద్దలు చేయడంలో రెండు కీలక అంశాలను ప్రాతిపదికన చేసుకొని జనసేన ముందుకు సాగుతోంది. దీనిలో ప్రధానంగా గ్రామీణ, గిరిజన ఓటు బ్యాంకు కీలకం. వీటిని వైసీపీకి దూరం చేయడం ద్వారా కూటమి అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన, జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి తాగునీరు, ఇలా పవన్ కళ్యాణ్ కీలక అంశాలపై దృష్టి పెట్టారు. వాటిని అమలు కూడా చేస్తున్నారు. కేంద్రం నుంచి నిధులు కూడా తెప్పిస్తున్నారు. తద్వారా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు వైసీపీకి బలమైన కోటలుగా ఉన్న గ్రామీణ ఓటు బ్యాంకును కూటమి ఖాతాలో పడేలా చేయాలన్నది పవన్ వ్యూహం. తాజాగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లోనూ పర్యటిస్తున్నారు. వారికి పవన్ చేస్తున్న పనులు, ఆయన వ్యూహం తాలూకు ఫలితం కూడా స్పష్టంగా కనిపిస్తోందని అంతర్గత చర్చల్లో చెప్తున్నారు. గ్రామీణ ఓటు బ్యాంక్ కూటమిపైనే ఉందని, ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారని వారు చెప్తున్నారు. ముఖ్యంగా ఒకప్పుడు వైసీపీకి అనుకూలంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఆ తరహా చర్చ లేదన్నది ఎమ్మెల్యేలు చెప్తున్న మాట. వైసీపీ నుంచి చేరికలు కూడా పెరుగుతుండడం ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం. ఇటీవల ఉమ్మడి పశ్చిమ గోదావరికి జిల్లాకు చెందిన నలుగురు స్థానిక ప్రజాప్రతినిధులు జగన్ను వదిలి జనసేన బాట పట్టారు. ఇది క్షేత్రస్థాయిలో జిల్లా పరిధిలో జనసేనకున్న ఇమేజ్ చెప్పకనే చెప్తోంది. సో మొత్తంగా పవన్ వ్యూహం ఫలిస్తుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. అదే విషయం.